హాయ్. ఈరోజు కల్కి అవతారం గురించి తెలుపుతాం. కలి ప్రవేశం తరువాత ప్రజలు యజ్ఞ యాగాదులు మానడంతో దేవతలు భూదేవితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమ బాధల గురించి తెలుపుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వీరి అందరినీ తీసుకొని గోలోకానికి వెళ్ళాడు. ఎందుకంటే వీళ్ళందరికీ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు, అంటే ఈ పరిష్కారాన్ని చూపగలిగే శక్తివంతుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు అని వాళ్ళు నమ్ముతున్నారు. అందువల్ల వీళ్ళు గోలోకానికి వెళ్తారు, శ్రీహరికి నమస్కరించి కాపాడమని వేడుకుంటారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వారితో బాధపడకండి, భరత వర్షంలో శంబళ గ్రామంలో విష్ణు యశుడు అనే ఒక బ్రాహ్మణుడికి ఆయన భార్య సుమతి దంపతులకు నేను జన్మిస్తాను, ఆ తరువాత భూభారాన్ని తొలగిస్తాను అని చెబుతాడు. కృతయుగ ధర్మాలను పునరుద్ధరించి నేను మళ్ళీ గోలోకం చేరుకుంటాను అని శ్రీహరి తెలుపుతాడు. అలా చెప్పిన విధంగా సుమతి గర్భాన 4 భుజాలతో శ్రీహరి జన్మిస్తాడు. అప్పుడు గంగాదేవి స్త్రీ రూపాన వచ్చి కమండలమున నీరు తెచ్చి ఆ బాలుడికి స్నానం చేయిస్తుంది. అప్పుడు శ్రీహరి 2 చేతులు కలవాడిగా మారుతాడు. 21వ రోజున మార్కండేయముని అలాగే ఇతర మునులు వచ్చి ఆ బాలుడికి కల్కి అని పేరు పెడతారు. కల్కికి 3 అన్నదమ్ములు ఉంటారు. వారి పేర్లు కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అని. ఆ తరువాత కల్కికి ఉపనయనం తరువాత ఆయన బ్రహ్మచర్య వ్రతంతో ఇల్లు విడిచి వెళ్తాడు. అప్పుడు ఆయన పరశురాముడిని కలుసుకుంటాడు. పరశురాముడు మహేంద్రగిరిలో కల్కికి 64 కళలను ధనుర్విద్యతో కలిసిన వేదమును 4 నెలల్లో నేర్పిస్తాడు. అప్పుడు కల్కి పరశురాముడిని గురుదక్షిణ కోరుకోమంటాడు. అప్పుడు పరశురాముడు, శ్రీ మహావిష్ణువు రూపమైన నీవు నా వద్ద విద్య నేర్చుకోవడమే గురుదక్షిణ, అంతేకాకుండా సింహళ దేశంలో జన్మించిన లక్ష్మీదేవి పద్మావతిని పెళ్లి చేసుకుని ధర్మహీనులైన వారిని తుదముట్టించి మరుత్తు దేవాసి అనే క్షత్రియులకు రాజ్యం ఇస్తావుగాక అని చెబుతాడు. ఆ తరువాత కల్కి బిల్వోదకేశ్వర క్షేత్రమునకు వెళ్ళి అక్కడ వెలసిన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తాడు. అప్పుడు శివుడు సంతోషించి కలిభారం తొలగించడానికి వచ్చిన శ్రీహరివి నీవు, నేను నీకు గరుడాశ్వాన్ని ఇస్తున్నాను తీసుకో అని చెబుతాడు. అలాగే ఇది కామగమనం కలిగినది, 14 లోకాలను త్రుటిలో తిరిగి రాగలదు. ఈ రత్నపు పిడిగలిగిన కరవాలము అంటే కత్తిని కూడా ఆయన శ్రీహరికి ఇచ్చాడు, అంటే కల్కికి ఇచ్చాడు. ఆ తరువాత కల్కి ఆ గుర్రాన్ని ఎక్కి శంబళకు వెళ్ళి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి అన్ని విషయాలను తెలుపుతాడు. ఆ తరువాత ఆ దేశపు రాజైనటువంటి విశాఖయూపుడు కల్కి దర్శనం చేసుకుంటాడు. అప్పుడు కల్కి ఆయనతో నీవు అశ్వమేధ యాగం చెయ్యి అని తెలుపుతాడు. శుకుడు అనే మహాముని సింహళ ద్వీపం వెళ్ళి పద్మావతికి కల్కిమూర్తి గురించి తెలిపి ఆయన వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాడని తెలుపుతాడు. ఆ తరువాత కల్కికి సింహళ దేశానికి వెళుతాడు. రాజు పద్మావతిని కల్కికిచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కల్కి పద్మావతితో కలిసి శంబళకు వెళ్తారు. ఒకరోజు కల్కి సభలో ఉండగా ఆయన తండ్రి విష్ణుయశుడు అక్కడికి వస్తాడు. ఆయనతో కల్కి, తండ్రి, మీతో అశ్వమేధ యాగం చేయించాలన్న కోరిక నాకు కలిగినది, మీరు అనుమతిస్తే సైన్యంతో వెళ్ళి నాస్తికులైనటువంటి అందరూ రాజులను నిర్మూలించి వస్తాను అంటాడు. అన్నట్టుగానే దురాచారులను తుదముట్టించి అపార ధనాన్ని తన మందిరమునకు పంపిస్తాడు. అలాగే జాతి ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను, విష్ణు సేవా ధర్మాలను, యజ్ఞ విధానాలను, వైదిక తాంత్రిక విధానాలను భూలోకంలో నిలుపుతాడు. ఆ తరువాత కల్కి చక్రతీర్థంకు పరివారంతో కలిసి వెళ్ళి అక్కడ ఉంటాడు. అప్పుడు వాలఖిల్యాది మునులు దాదాపుగా 65,000 మంది వచ్చి ఆయనకి శ్రీహరికి నమస్కరిస్తారు. అప్పుడు ఆయన వారి ముఖంలో ఉన్న విచారాన్ని గమనించి ఈ విచారానికి కారణమేమిటి అని అడుగుతాడు. అప్పుడు వారు, స్వామి, కుంభకర్ణుని మనుమరాలు అయిన కుదోదరి అనే ఒక రాక్షసి ఉంది, ఆమె కాలకుంజుడి భార్య, ఆమె అంతరిక్షంలో సగం ఉంటుంది, ఆమె హిమాలయాల దగ్గర తలను, నిషధాద్రి యందు కాళ్లను చాపి పడుకుంటుంది, ఆమెకు వెంజుడనే కుమారుడున్నాడు,
వాడు ఒక రొమ్ము నుండి పాలు త్రాగుతుండగా మరొక రొమ్ము నుండి పాలు కారుతూ ఉంటాయి. ఆ పాలు నదిలాగా ప్రవహిస్తుంది. ఆమె ఊపిరి వేగానికి మేము కొట్టుకొని వచ్చాము. ఆమెను తుదముట్టించి మమ్మలను కాపాడండి అని వేడుకున్నారు. అప్పుడు కల్కి తన పరివారంతో ఆ పాలనదిని అంటే క్షీరనదిని చూసి ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో ఆ రాక్షసి ఆయనతో సహా అందరిని మింగివేస్తుంది. అప్పుడు కల్కి తన ఆకారమును పెంచి ఆ రాక్షసి పొట్టను చీల్చుకొని బయటికి వస్తాడు. దాంతో దేవతలు సంతోషించి ఆయనపై పూల వర్షాన్ని కురిపిస్తారు. ఆ తరువాత వికుంజుడు కూడా పోరాటం చేయగా పరశురాముడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రంతో అతన్ని చంపుతాడు. రాక్షసులందరినీ కూడా నిర్మూలిస్తాడు. ఆ తరువాత హరిద్వారమునకు వెళ్లి గంగా స్నానము చేసి గంగను నారాయణుని అర్చించి పుండరీక వనములో విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు ఆ ప్రాంతంలోని మునులు ఋషులు ఆయన వద్దకు వచ్చి ఆయనను దర్శించుకుంటారు. కల్కిమూర్తి సంతోషించి మరుత్తును అయోధ్యకు, దేవాపిని హస్తినాపురమునకు రాజులుగా చేస్తాడు. విశాఖయూపుని కుమార్తెను మరుత్తునికి, రుచిలాశుని కుమార్తెను దేవాపికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత వారికి దివ్య విమానాలు ఇచ్చి వాటిలో వెళ్లి దుష్టులను సంహరించమని చెప్పాడు. అప్పుడు ఒక ముని వచ్చి ఆయనకు నమస్కరిస్తాడు. కల్కిమూర్తి ఆయనను మీరు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆయన మహాత్మా, నేను కృతయుగమును. నీవు కలిభయం పోగొట్టడం చేత నేను మళ్ళీ ఇలా తల ఎత్తాను అని చెబుతాడు. అప్పుడు కల్కిమూర్తి మళ్ళీ కృతయుగ ధర్మాలను స్థాపించాడు. ఈ విధంగా కల్కిమూర్తి 1000 సంవత్సరములు తన భార్యలతో కలిసి సుఖంగా పాలన చేస్తాడు. ఒకనాడు దేవతలందరూ శంబళకు వచ్చి, దుష్టులు నశించారు, భూభారం తగ్గిపోయినది, కృతయుగ ధర్మాలు నెలకొల్పావు కావున ఇక మీరు వైకుంఠానికి రమ్మని వేడుకుంటారు. అప్పుడు ఆయన తన కుమారుడికి రాజ్యాభిషేకాన్ని చేసి అందరికీ జ్ఞానోపదేశం చేసి గంగా తీరంలో యోగాసనం వేసుకుని ప్రాయోపవిష్టుడై ఆత్మావలోకనం చేసి ప్రాణాలు విడుస్తాడు. ఆ తక్షణమే దివ్యమంగళ రూపంతో చతుర్భుజాలతో తన నిజ రూపంతో శ్రీహరి వైకుంఠానికి చేరుతాడు. ఈ కల్కి అవతారం గురించి శ్రీ విష్ణు పురాణంలో చెప్పబడింది మీకు తెలిపాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్.